హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవంతి క్రియేషన్స్. ఈరోజు మనం ఈ వీడియోలో పార్టీస్కి అలాగే రిసెప్షన్స్కి సెట్ అయ్యే హై వాల్యూమ్ పోనీటైల్ ఎలా వేసుకోవాలి అనేది చూద్దాం. ఈ హెయిర్ స్టైల్ కోసమని ఫస్ట్ మనం ఇక్కడ ఫ్రంట్ సైడ్లో 2 ఇంచెస్ ఇయర్ టు ఇయర్ హెయిర్ పార్టీషన్ని తీసుకుంటున్నాం. నెక్స్ట్ బ్యాక్ సైడ్లో మనము ఈ హెయిర్ స్టైల్ కోసమని హెయిర్ని సెక్షన్స్ తీసుకుంటున్నాం. ఇప్పుడు మనం ఇక్కడ ఫస్ట్ సెక్షన్ తీసుకున్నాము. ఈ ఫస్ట్ సెక్షన్కి మనము ఎలాంటి హెయిర్ పెట్టుకోవట్లేదు. నెక్స్ట్ మనం ఇక్కడ సెకండ్ హెయిర్ పార్టీషన్ని తీసుకుంటున్నాం. ఈచ్ అండ్ ఎవ్రీ పార్టీషన్, ఫస్ట్ హెయిర్ పార్టీషన్కి సెక్షన్కి ఎలాంటి హెయిర్ బ్యాండ్స్ పెట్టుకోవద్దు. సెకండ్ సెక్షన్స్ నుంచి మనము హెయిర్ బ్యాండ్స్ని పెట్టుకుంటున్నాం. ఇక్కడ ఇది మనము ప్రొఫెషనల్ వేగా ఈ హెయిర్ బ్యాండ్ని పెట్టుకోవట్లేదు. నార్మల్గా మనము రెగ్యులర్గా హెయిర్ బ్యాండ్స్ ఎలా పెట్టుకుంటామో అలాగే పెట్టుకుంటున్నాం. ఇప్పుడు ఈ హెయిర్ని ఈ సెకండ్ సెక్షన్ ఏదైతే ఉందో ఆ సెక్షన్లో మళ్ళీ చిన్న చిన్న సెక్షన్స్ తీసుకొని హెయిర్ని బ్యాక్ కాంబింగ్ చేసుకుంటూ రావాలి. మనము ఇక్కడ వాల్యూమ్ ఎక్కువగా క్రియేట్ చేయడానికి ఈ హెయిర్ స్టైల్లో అప్లై చేస్తున్న మెథడ్ అయితే బ్యాక్ కాంబింగ్. అలాగే ఇక్కడ ఇంకొకటి అబ్జర్వ్ చేయండి, ఈ బ్యాక్ కాంబింగ్ అనేది మనము సెక్షన్స్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ ఈ బ్యాక్ కాంబింగ్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వస్తాం. మనకి ఇక్కడ ఈ బ్యాక్ సెక్షన్లో ఈ సెకండ్ సెక్షన్లో మనకి హెవీ వాల్యూమ్ అవసరం లేదు కాబట్టి మీడియం, చాలా తక్కువగా బ్యాక్ కాంబింగ్ అప్లై చేస్తున్నాం. ఇక్కడ బ్యాక్ కాంబింగ్ చేశాక కూడా ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ని మనకి ఈ పోనీటైల్ ఏ షేప్ అవుతూ ఉంటుందో ప్రాపర్ ఫినిషింగ్ అలాగే ప్రాపర్ షేప్ని ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్కి ప్రాపర్ షేప్ని అయితే తీసుకుంటూ రావాలి. ఇక చూడండి, హెయిర్ని ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ నేను షేప్ని అయితే పర్ఫెక్ట్గా క్రియేట్ చేసుకుంటూ వస్తున్నాను. మనకి హెయిర్ కంప్లీట్గా చేసుకున్నాక షేప్ తీసుకురావడానికి ట్రై చేయకూడదు. ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్కి షేప్ని పర్ఫెక్ట్గా ఇస్తూ రావాలి. ఇప్పుడు హాఫ్ హెయిర్ మనం ఇలా బ్యాక్ కాంబింగ్ చేసుకున్నాక రిమైనింగ్ హెయిర్ని నేను ఇలా సైడ్ పిన్స్, బాబీ పిన్స్తో పైకి పిన్ చేశాను, ఎందుకంటే ఇంకొద్దిగా వాల్యూమ్ క్రియేట్ చేయడానికి. ఇప్పుడు ఆ హెయిర్లో కూడా మళ్ళీ మనము సెక్షన్స్ని తీసుకుంటూ ఇప్పుడు బ్యాక్ కాంబింగ్ చేసుకున్నాక ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్లో మనం కంపల్సరీగా ప్రాపర్ షేప్ని మెయింటైన్ చేసుకుంటూ రావాలి. అప్పుడే మనకి ఫైనల్ అవుట్పుట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. అలాగే మనకి ఈ హెయిర్ స్టైల్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఫినిషింగ్ అనేది ప్రాపర్గా ప్రొఫెషనల్ వేలో ఉండాలి అంటే కంపల్సరీగా హెయిర్ ప్రిపరేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. నేను ఆల్రెడీ ఇక్కడ ఈ డమ్మీకి హెయిర్ ప్రిపరేషన్స్ అన్నీ కంప్లీట్ చేశాకే ఈ హెయిర్ స్టైల్ స్టార్ట్ చేశాను. అలాగే ఇక్కడ మనకి ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ ఫినిషింగ్ కూడా నీట్గా ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి. సపోజ్ మీకు బ్రేకేజ్ హెయిర్ ఎక్కువగా ఉంటే హెయిర్ స్ప్రే అప్లై చేసుకొని హెయిర్ని ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్లో సెట్ చేసుకుంటూ రండి. ఇక్కడ ఈ డమ్మీకి హెయిర్ వాల్యూమ్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ మనకి 4 సెక్షన్స్ తీసుకుంటున్నాను నేను. జనరల్గా మనకి 3 సెక్షన్స్ కూడా సరిపోతాయి. మనకి ఏ హెయిర్ స్టైల్ అయినా సరే ఫినిషింగ్ నీట్గా ఉండాలి అంటే మాత్రం కంపల్సరీగా హెయిర్ ప్రిపరేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నేను ఓన్లీ బ్లో డ్రైయే చేశాను, క్రింప్లింగ్ అయితే చేయలేదు, అదొకటి అబ్జర్వ్ చేయండి. బ్లో డ్రై ప్రాసెస్ కూడా ఈ హెయిర్ ప్రిపరేషన్స్ కూడా మీకు కావాలి అంటే వీడియో నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనము సెక్షన్స్ పైకి వెళ్తున్న కొద్దీ మనం ఇక్కడ బ్యాక్ కాంబింగ్ని లైట్గా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నాం, ఎందుకంటే మనకి పైకి వెళ్తున్న కొద్దీ మనకి వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి కాబట్టి. ఇక్కడ మనము బ్యాక్ కాంబింగ్ తక్కువగా చేసుకుంటే వాల్యూమ్ తక్కువగా క్రియేట్ అవుతుంది. బ్యాక్ కాంబింగ్ ఎక్కువ చేస్తే మనకి ఇక్కడ వాల్యూమ్ ఎక్కువగా క్రియేట్ అవుతుంది. సో మన చాయిస్ని బట్టి, మన ఫేస్ షేప్ అలాగే మన రిక్వైర్మెంట్ని బట్టి మీకు వాల్యూమ్ ఎక్కువగా కావాలి అంటే బ్యాక్ కాంబింగ్ని ఎక్కువగా చేయండి, లేదు అనుకుంటే తక్కువగా చేయండి. మనకి అప్పుడు వాల్యూమ్ అనేది తక్కువగా క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ బ్యాక్ కాంబింగ్ చేసుకున్నాక మనము హెయిర్ స్ప్రే ఎందుకు అప్లై చేస్తున్నాము అంటే
మనం బ్యాక్ కోంబింగ్ చేసుకునే హెయిర్ ఏదైతే ఉంటుందో అది ప్రాపర్గా ఫిక్స్ అయ్యి ఉండడానికి మనకి ఇక్కడ ఈ హెయిర్ స్ప్రే అనేది యూజ్ అవుతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనము ఫస్ట్ స్టెప్లో ఫస్ట్ సెక్షన్కి ఎంత లైట్ బ్యాక్ కోంబింగ్ అప్లై చేసామో ఇక్కడ ఎలాంటి బ్యాక్ కోంబింగ్ చేస్తున్నాము అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి. అలాగే ఇక్కడ ఇంకొకటి అబ్జర్వ్ చేయండి, బ్యాక్ కోంబింగ్ చేసినప్పుడు హెయిర్ ఎప్పుడైనా సరే బ్యాక్ కోంబింగ్ చేసిన హెయిర్ ఎప్పుడు బ్యాక్ సైడ్ ఉండాలి, కానీ ఫ్రంట్ సైడ్ కనిపించకుండా బ్యాక్ కోంబింగ్ చేయాలి. అప్పుడే మనకి హెయిర్ని సెట్ చేయడం అనేది, ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ మళ్ళీ మనము థర్డ్ సెక్షన్ తీసుకుంటున్నాము. ఇక్కడ ఈ సెకండ్ సెక్షన్ అలాగే థర్డ్ సెక్షన్ మిడిల్లో హెయిర్ బ్యాండ్కి మిడిల్లో హెయిర్ బ్యాండ్ని పెట్టుకొని మిడిల్లో నేను పెట్టుకుంటున్నాను. చూడండి, ఈ హెయిర్ బ్యాండ్ మనకి ఈ బ్యాలెన్స్ క్రియేట్ చేస్తుంది, అలాగే వాల్యూమ్ కూడా క్రియేట్ చేస్తుంది. బ్యాలెన్సింగ్గా ఉంటుంది హెయిర్కి, అలాగే వాల్యూమ్ క్రియేట్ చేస్తుంది. ఈ హెయిర్ బ్యాండ్స్ని మనము ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్స్కి మిడిల్లో కూడా పెట్టాలి అనుకుంటే పెట్టుకోవచ్చు. మనకి ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్స్కి బ్యాలెన్స్ అనేది ఉంటుంది, అలాగే వాల్యూమ్ కూడా క్రియేట్ అవుతుంది. లేదనుకోండి, ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్కి కూడా మిడిల్లో కాకుండా డైరెక్ట్గా సెక్షన్కి పెట్టాలి అనుకుంటే కూడా పెట్టుకోవచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్కి ఒక సపోర్ట్ ఉంటుంది, అలాగే వాల్యూమ్ కూడా క్రియేట్ అవుతుంది. ఇక్కడ మనము థర్డ్ సెక్షన్లో కూడా సేమ్ ప్రాసెస్ని కంటిన్యూ చేస్తున్నాము. బట్ ఇక్కడ ఒకటి మనము బ్యాక్ కోంబింగ్ని మాత్రం ఇంక్రీజ్ చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు ఈ థర్డ్ సెక్షన్ కంప్లీట్ అయిపోయాక లెఫ్ట్ సైడ్ అలాగే రైట్ సైడ్కి మనము ఈ వుడెన్ స్టిక్స్ పెట్టుకోవడం వల్ల మనకి ఫ్రంట్ సైడ్ హెయిర్ ఏదైతే ఉంటుందో ఆ హెయిర్ మనము బ్యాక్ కోంబింగ్ చేసుకొని బ్యాక్ సైడ్కి సెట్ చేసుకునేటప్పుడు ఆ హెయిర్ కింద పడిపోకుండా మనకి హెయిర్ బ్యాలెన్స్ కోసమని చాలా సపోర్టివ్గా ఉంటాయి. ఇన్ కేస్ మీ దగ్గర ఈ వుడెన్ స్టిక్స్ లేవనుకోండి, బిగ్ నెంబర్వి యూ పిన్స్ పెట్టుకోండి. 7 నెంబర్ లేదనుకోండి, మీ దగ్గర ఉన్న బిగ్ నెంబర్వి బిగ్ సైజ్ యూ పిన్స్ ఏవైనా సరే పెట్టుకోండి. ఇక్కడ మనము సెక్షన్స్ తీసుకునేంత వరకు బ్యాక్ కోంబింగ్ కొద్దిగా తక్కువగా చేసుకున్నా పర్వాలేదు. బట్ ఈ ఫ్రంట్ ఏరియాలో హెయిర్ ఏదైతే ఉంటుందో దానికి మాత్రం బ్యాక్ కోంబింగ్ అనేది ఎక్కువగా చేసుకోవాలి. అప్పుడే మనకి ఫ్రంట్ పార్ట్కి అలాగే బ్యాక్ సైడ్లో ఉన్న ఈ పోనీటైల్ ఏదైతే వేసుకుంటున్నామో దానికి బ్యాలెన్సింగ్ అనేది, అంటే మనకి ఫైనల్ లుక్లో చూడడానికి ప్రాపర్గా బ్యాలెన్సింగ్ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మనము ఫ్రంట్ సైడ్ 2 ఇంచెస్ ఇయర్ టు ఇయర్ పార్టీషన్ తీసుకున్నాం కదా, ఆ హెయిర్ని వర్క్ చేస్తున్నాము. దాంట్లో కూడా ఇప్పుడు మనం ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో బాక్స్ ఏరియా తీసుకుంటున్నాము. అంటే మిడిల్లో నుంచి 2 ఇంచెస్ రైట్ సైడ్కి, అలాగే 2 ఇంచెస్ లెఫ్ట్ సైడ్కి, 2 or 2.5 ఇంచెస్ తీసుకున్నాక ఇలా బ్యాక్ కోంబింగ్ చేసుకొని కంపల్సరిగా బ్యాక్ సైడ్లో బ్యాక్ కోంబింగ్ అనేది సెక్షన్స్ తీసుకున్న హెయిర్కి బ్యాక్ కోంబింగ్ లైట్గా చేసుకున్నా సరే, కానీ ఫ్రంట్ సైడ్లో మాత్రం బ్యాక్ కోంబింగ్ కొంచెం ఎక్కువగానే చేసుకోవాలి. ఈ బ్యాక్ కోంబింగ్ కూడా ఎలా రిమూవ్ చేయాలి అనేది నేను ఫర్దర్గా నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. దానికోసం ఒక వీడియో కూడా చేస్తాను. ఇలా మనం బ్యాక్ కోంబింగ్ చేసుకొని హెయిర్ని కంపల్సరిగా ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ మనము బ్యాక్ కోంబింగ్ చేసుకున్న సెక్షన్ని ఫస్ట్ నుండి సెట్ చేసుకుంటూ రావాలి. అలాగే ఇక్కడ టాప్ లేయర్లో మనము బ్యాక్ కోంబింగ్ చేయట్లేదు, అదొకసారి అబ్జర్వ్ చేయండి. 1.5 ఇంచ్ మన హెయిర్ వాల్యూమ్ థిక్నెస్ని బట్టి మనకి ఈ బ్యాక్ కోంబింగ్ చేసిన హెయిర్ బయటికి కనిపించకుండా ది లుక్ అనేది ఫినిషింగ్ నీట్గా ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు రైట్ సైడ్ టెంపుల్ ఏరియాలో ఉండే హెయిర్ కూడా 2 పార్ట్స్గా డివైడ్ చేసుకొని జస్ట్ హాఫ్ ఇంచ్ కూడా నేను ఇక్కడ బ్యాక్ కోంబింగ్ చేయట్లేదు. ఎందుకంటే మనకి హెయిర్ సైడ్స్లో బ్యాక్ కోంబింగ్ చేసుకొని ఎక్కువగా వాల్యూమ్ క్రియేట్ చేయకూడదు. ఎందుకంటే మనకి హెయిర్ స్టైల్ అనేది మన ఫేస్కి సెట్ అవ్వదు, ఫినిషింగ్ అనేది మిస్ అవుతుంది. అలాగే ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ సైడ్లో మనం ఇక్కడ నార్మల్ బేసిక్ లేయర్స్ క్రియేట్ చేస్తున్నాము. ఈ బేసిక్ లేయర్స్ని కూడా ఒక గైడ్ లైన్ని తీసుకోండి. ఆ తర్వాత మీరు హెయిర్ని బయటకి లైట్గా పుల్ చేసుకొని యూ పిన్స్ని పెట్టుకుంటూ రండి.
యూ పిన్స్ పెట్టుకున్నాక ఇక్కడ హెయిర్ స్ప్రే అప్లై చేయండి. హెయిర్ స్ప్రే మనకి కంప్లీట్గా ఆరిపోయాక ఈ యూ పిన్స్ని రిమూవ్ చేయండి. రిమూవ్ చేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా రిమూవ్ చేయండి. ఎందుకంటే మనకి బేబీ హెయిర్ కానీ బ్రేకేజ్ హెయిర్ కానీ ఏదైనా ఉన్నప్పుడు ఆ యూ పిన్స్తోని హెయిర్ బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఇక్కడ ఈ లేయర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని డిఫైన్డ్ లేయర్స్ అయితే క్రియేట్ చేయట్లేదు. మనకి ఓవరాల్ ఫినిషింగ్ అనేది న్యాచురల్ లుక్ వచ్చేలాగే క్రియేట్ చేస్తున్నాం మనం ఇక్కడ. అలాగే మనకి జనరల్గా ఫ్రంట్ పార్ట్లో హెయిర్ అనేది ఇంత వాల్యూమ్ ఉండదు. ఇక్కడ మనకి డమ్మీ పైన చూపిస్తున్నంత వాల్యూమ్ అయితే మనకి జనరల్గా ఉండదు. చాలా తక్కువ మందికి ఇంత వాల్యూమ్ అయితే ఉంటుంది. ఇలా మనము లేయర్స్ అన్నీ క్రియేట్ చేశాక హెయిర్ స్ప్రే అప్లై చేసి ఆ తర్వాత యూ పిన్స్ని రిమూవ్ చేయాలి. యూ పిన్స్ని రిమూవ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే హెయిర్ బయటకు వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి అలాగే రైట్ సైడ్ నుంచి ఇంతకుముందు మనం హెయిర్ బన్ పెట్టుకున్నాం చూడండి, దాని ముందు వరకు హెయిర్ని ఇలా సెట్ చేసుకోండి. అలాగే ఫ్రంట్ సైడ్ నుంచి కూడా ఒకసారి చూసుకోండి, చెక్ చేసుకోండి, ప్రాపర్గా ఉందా లేదా చెక్ చేసుకొని హెయిర్ బన్ ఎక్కడైతే పెట్టుకున్నామో దానికన్నా ముందు పార్ట్లో ఇలా బాబీ పిన్స్తోని హెయిర్ని ఫిక్స్ చేయండి. ఇలా హెయిర్ని ఫిక్స్ చేసుకోవాలి. లెఫ్ట్ సైడ్ నుంచి అలాగే రైట్ సైడ్ నుంచి మిడిల్లో వరకు ఈ బాబీ పిన్స్ని పెట్టుకోండి. ఒకటే డైరెక్షన్లో పిన్స్ని పెట్టకండి. 2 డైరెక్షన్స్లో నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి అలాగే రైట్ సైడ్లో నుంచి మనం ఈ బాబీ పిన్స్ని సెట్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ లుక్ చూడండి, న్యాచురల్ లుకే క్రియేట్ అయింది మనకి ఇక్కడ. ఇప్పుడు బ్యాక్ సైడ్లో మనము ఇంతకుముందు సెక్షన్స్ లాగా తీసుకున్నాం కాబట్టి మనకి ఇక్కడ కర్ల్స్ కూడా స్టెప్ బై స్టెప్పే క్రియేట్ అవుతాయి. ఇక్కడ మనం ఇంతకుముందు ఏవైతే సెక్షన్స్ తీసుకున్నామో అలాగే సెక్షన్స్ తీసుకుంటూ అందులో కూడా మళ్ళీ చిన్న చిన్న సెక్షన్స్ తీసుకుంటూ జస్ట్ 1 or 2 స్టెప్స్లో కర్ల్స్ చేయండి. ఇక్కడ నేను ఓన్లీ 1 or 2 రౌండ్స్ వరకే కర్ల్స్ క్రియేట్ చేసుకున్నాను. మీరు కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ 3-4 ఇంచెస్ 5-6 ఇంచెస్ కూడా మనము కర్ల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ హెయిర్ స్టైల్లో ప్రజెంట్గా అన్ని బేసిక్ టెక్నిక్సే యూజ్ చేస్తున్నాము. అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఏవి యూజ్ చేయట్లేదు. ఇలా మనము చిన్న చిన్న సెక్షన్స్ తీసుకుంటూ హెయిర్ని కర్ల్స్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ మనము ఫస్ట్లో సెక్షన్స్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఈ కర్ల్స్ కూడా మనకి స్టెప్ బై స్టెప్ ఆటోమేటిక్గా క్రియేట్ అవుతాయి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కమెంట్ చేయండి. ఇలా మనము కంప్లీట్ హెయిర్ని చిన్న చిన్న సెక్షన్స్గా తీసుకుంటూ ఇలా కర్ల్స్ చేసుకుంటూ రావాలి ఇక్కడ. సో మనకి కర్ల్స్ అన్నీ చేసుకున్నాక ఫైనల్ లుక్ అయితే ఇలా క్రియేట్ అవుతుంది. ఇక్కడ మనము స్టార్టింగ్ నుంచి సెక్షన్స్ తీసుకున్నాం కాబట్టి కర్ల్స్ కూడా మనకి స్టెప్ బై స్టెప్ ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతాయి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కమెంట్ చేయండి. అలాగే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియోని మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. అలాగే వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.